శంకరాచార్యుల వారు ఒక చోట స్తోత్రం చేస్తూ అంటారు, అమ్మ శివుడి దగ్గర ఏముందమ్మా అసలు? ఆయనను దేవుడు దేవుడు అని పూజిస్తూ ఉంటారు. అసలు ఆయన దగ్గర ఏముంది? ఒకసారి ఆలోచిద్దాం. చితాభస్మాలేపో, ఒంటికి బూడిద రాసుకుని ఉంటాడమ్మా, అదో పెద్ద లక్షణమా? చితాభస్మాలేపో గరళమశనం, కంఠంలో విషం ఉంది. దిక్పటుధరో, దిగంబరుడై తిరుగుతూ ఉంటాడు. జటాధారి, ఓ జడలు కట్టుకుపోయి ఉంటుంది, అదో పెద్ద అందమా? ఏం కాదే. జటాధారి కంఠే భుజగపతిహారి, కంఠంలో ఒక హారం ధరిస్తాడు. ఏంటా హారం? పాము, అదో పెద్ద హారమా? కాదు. జటాధారి కంఠే భుజగపతిహారి పశుపతి, ఆయనకు పశుపతి అని మళ్ళీ పేరు. కపాలి, పాలే కాదమ్మా, మళ్ళీ పురలమాల ఒకటి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. కపాలి భూతేషు, సకల భూతాలకి నాథుడట ఆయన. ఓ మనుషులకు నాథుడు అది కాదు, భూతాలకు నాథుడట. కపాలి భూతేషో భజతి జగదీశైక పదవీం, అయినా కూడా ఆయన జగత్తుకి ఈశ్వరుడు అని చెప్పి భజిస్తూ ఉంటారు. జనులంతా పొగుడుతూ ఉంటారు. ఆయనే సృష్టి స్థితి లయాలకి కారణం అంటూ ఉంటారు. ఎందుకు అనకు ఆలోచిస్తే ఇప్పుడు ఒక విషయం తడుతుందమ్మా. ఎందుకంటే భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. శివుడికి అంత గొప్ప స్థాయి ఎందుకు దక్కిందో తెలుసా? భవానీ అమ్మ నిన్ను పెళ్లి చేసుకున్నాడుగా, పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం, నిన్ను పాణిగ్రహణం ఆడాడు కాబట్టి దాని ఫలితం అమ్మ ఇది అని చెప్పి చమత్కారంగా, ఇక్కడ శివుడిని తిట్టినట్టు కాదది, శివుడి యొక్క తత్వాన్ని చెప్తూ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ రెండుటిని అలా మిక్స్ చేసి ఒక అద్భుతమైన చమత్కారమైన స్తోత్రాన్ని చేస్తారు. ఇలాంటిది అసలు శంకరుడికి తప్ప ఇంకోళ్ళకి సాధ్యమే కాదు.